హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. అండ్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలోకి వచ్చేసాం. ఒక డే ఆల్మోస్ట్గా వచ్చేసింది కూడా అబ్బా అప్పుడే. వాట్ ఎవర్, అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఈ సంవత్సరం చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా, ఫస్ట్ అయితే ఇంపార్టెంట్, నేను దానికే చెప్తున్నా, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అనుకుంటున్నవన్నీ జరగాలని కూడా, మనందరం అనుకున్న వాటన్నిటికీ జరగడానికి కావాల్సినంత శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మీతో నేను ఒక మినీ వ్లాగ్, అంటే మినీ కాదులేండి, బాగానే వచ్చింది, 13 నిమిషాల టైం వచ్చింది వీడియో, మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే 31st ఆఫ్టర్నూన్ అరౌండ్ 4 o'clock టైంలో మా డాన్సుల కోసం ఫ్లోర్ రెడీ చేస్తున్నారు. సో ఆ టైంలో జస్ట్ ఊరికే అశ్వత్కి అసలు నిద్ర రాలేదనమాట. రోజు ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుంటాడు. ఇంకా ఈ హడావిడి ఇవన్నీ చూసి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అనమాట ఆఫ్టర్నూన్ నుంచే ఈ నైట్కి అని చెప్పి. కాకపోతే ఈ చిన్నపిల్లలు ఉన్నారే, మధ్యాహ్నం పూట పడుకోపోతే రాత్రిపూట పేచీ చేస్తారు. లక్కీగా ఏంటంటే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నిద్రపోయాడు. సో రాత్రికి ఇబ్బంది లేకుండా ఫుల్ ఎంజాయ్ చేశాడు పార్టీ. సో ఇదైతే మా బాల్కనీలో నుంచి కనిపిస్తుంది అనమాట, అక్కడ అరేంజ్మెంట్ చేయడం. మేమైతే అబ్బా ఇరగ తీసాం అసలు. అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. అంటే ఈ పాండమిక్ తర్వాత ఇది సెకండ్ న్యూ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం, కానీ ఈ ఇయర్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే బాగా ఇంకా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇంకా ఇంప్రూవ్మెంట్స్తో. అండ్ నేనైతే ఇదిగోండి, ఇది మా డ్రెస్, ఈ స్కర్ట్ విత్ ఒక టాప్ అనమాట, ఫుల్ స్లీవ్స్ టాప్, బ్లాక్ కలర్ పెట్టుకున్నాం. అంటే అందరికీ కాదు ఈ డ్రెస్ కోడ్. మేము డాన్సులు అంటే కొన్ని మెడ్లీ, తెలుగు మెడ్లీ, హిందీ మెడ్లీ, అలా డిఫరెంట్ వాటిలో పార్టిసిపేట్ చేసాం అనమాట. సో ఈ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరం, ఒక డాన్స్లో ఉన్న వాళ్ళందరం ఒక డ్రెస్ కోడ్ లాగా పెట్టుకున్నాము. పిల్లలు ఒకలాగా, ఆంటీలు ఒకలాగా వేసేవాళ్ళు, అట్లా మెయిన్ పెర్ఫార్మెన్సెస్ ఉన్న వాళ్ళందరూ ఇలా డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అనమాట. సో మేమైతే ఈ డ్రెస్ కోడ్ క్రెడిట్ అంతా నా ఫ్రెండ్ మాధురి అని చెప్పి తందే అనమాట. అన్నీ తనే తిరిగి చూసి కొనుక్కొచ్చింది. నేనైతే అసలు ఇందులో ఫింగర్ కాదు కదా, నెయిల్ కూడా పెట్టలేదబ్బా. మొత్తం తను ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్ళి ఫ్యాబ్రిక్ కొని, దానికి ఆ బార్డర్ లేస్ తీసుకొని అది వేయించి మళ్ళీ ఈ దుప్పట్టా సెపరేట్గా కొని, అందరికీ ఒకేలాగా ఉండాలని చెప్పి దుప్పట్టా కొని, మళ్ళీ దాని మీదకి ఒక బెల్ట్ స్టిచ్ చేయించి, రకరకాల అసలు ఎన్ని తిరిగి చేశారో. నిజంగా నేను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు, మొత్తం వాళ్ళే చేశారు. నిజంగా ఈ డ్రెస్ క్రెడిట్ అంతా వాళ్ళదే. ఇదిగోండి మా బుడ్డిగాడు వచ్చాడు. వీడు మా నైబర్ బుడ్డోడు, నాకు పెంపుడు కొడుకు అనమాట. ఇది చూసారా, నెక్లెస్, సిల్వర్ నెక్లెస్. దీని డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ మాట్లాడుతూ చేసిన క్లిప్పింగ్ ఉంది, దాంట్లో చెప్తాను. ఇది కంప్లీట్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ఇది మా డ్రెస్ కోడ్ అయితే ఇది. అసలు భవిష్య ఫంక్షన్కి ఏమో ఎవరినో పిలిచి రెడీ అయ్యాను కదా, బట్ ఇప్పుడు మాత్రం మొత్తం నేనే చేసుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఇంత హెవీగా, అంటే నాకు ఇది హెవీయే, ఫంక్షన్ అంటే అది వేరు, బట్ మామూలుగా ఇట్లా అపార్ట్మెంట్లో ఫంక్షన్కి దానికి ఇంత కాన్సన్ట్రేషన్తో రెడీ అయింది ఏదన్నా ఉంది అంటే ఈ సంవత్సరం న్యూ ఇయర్ అయినబ్బా. ఎందుకంటే డ్రెస్ అసలు బాగా నచ్చింది నాకు. ఫస్ట్ అనుకున్నాను చాలా హెవీగా ఉంది, వేసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు, బట్ వేసుకున్నాక అవుట్పుట్ చూశాక చాలా బాగుంది అనిపించింది. అంతా మిర్రర్స్తో, నైట్ పార్టీ కదా, సో నైట్ పార్టీకి అలా ఉంటే బాగుంటుందని తెచ్చారు. అండ్ అందరం హెయిర్ యాక్సెసరీస్ కూడా ఒకేలాగా పెట్టుకున్నాం అనమాట. అసలు అంతా ఒక ప్లాన్డ్గా ఒక 1 week 10 days నుంచే ఈ ప్లానింగ్ చేసుకుంటూ, బొట్టేంటి, బ్యాంగిల్స్ ఏంటి, డ్రెస్ ఏంటి, మొత్తం అనుకొని చేసాం అనమాట. సో భలే అంటే భలే కుదిరాయి. సో ఇది నా డ్రెస్ అయితే.
అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా మీ స్మార్ట్ గౌతమి కనిపించి. అసలు నిమిషం తీరికలేదు అన్నట్టు ఉంటున్నాను, అందుకని అసలు వీడియోలు పోస్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ గౌతమి. పాత సంవత్సరం, వెళ్ళిపోయిన సంవత్సరంలో ఏం చేశామో ఏమో మనకు తెలియదు, కానీ వచ్చే కొత్త సంవత్సరం అందరం ఏదో కొత్తగా అంతా, అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కొంచెం బెటర్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇయర్ అన్నా మనకి బాగుండాలి అని చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట ఇదే. డెఫినెట్గా అందరికీ, మీకు నాకు మనందరికీ ఈ సంవత్సరం మంచిగా ఉండాలని, చాలా మంచి జరగాలని, అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే, ఈ రెజల్యూషన్ ఎలా అంటే న్యూ ఇయర్ రోజే చెయ్యాలా అంటే, చెయ్యాలి అని కాదు, కానీ అనుకుంటాం కదా. నేను ప్రతి సంవత్సరం అనుకున్నా, ఒక సంవత్సరం అవుట్ సైడ్ ఫుడ్ బాగా తగ్గించాలని అనుకున్నా, ఒక సంవత్సరం ఒకటి అలా అనుకున్నా. ఈ సంవత్సరం నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే త్వరగా పడుకోవాలని, త్వరగా నిద్రపోవాలని. నిజంగా అంటే ఇంతకుముందు యూట్యూబ్ పెట్టక ముందు నాకు ఎలా ఉండేదంటే, షార్ప్ 9కి బెడ్ ఎక్కితే 9:15 కల్లా భవిష్యాన్ని పడుకోబెడితే, అంటే యూట్యూబ్ పెట్టే సంవత్సరమే అశ్వత్ పుట్టాడు అనమాట. అంతకుముందు 9:15కి భవిష్య నిద్రపోతే నెక్స్ట్ నేను నిద్రపోయేదాన్ని. అసలు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉండేవి. మార్నింగ్ చక్కగా పొద్దున్నే 4:30కి లేచేదాన్ని. 4:30కి లేచి, పాటలు వినపడుతున్నాయా నా అపార్ట్మెంట్లో, ఇది న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళబోయే ముందు తీసిన క్లిప్పింగ్. చక్కగా 4:30కి లేచేదాన్ని, అన్ని పనులు బాగా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే టైం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నేను ఇయర్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, టైంకి నిద్రపోవాలి. మినిమం 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, టైంకి నిద్రపోవాలి అనేది నేను గట్టిగా పెట్టుకున్న రెజల్యూషన్ ఈ సంవత్సరం. సో తప్పకుండా నేనైతే పాటించడానికి 100% ట్రై చేస్తాను. నేను అనుకుంటే చేస్తాను అబ్బా. అనుకోవడం అనేది ఒక ఎత్తు, అనుకున్నానంటే అది పక్కా చేయాల్సిందే. సో నేను తీసుకున్నది అయితే. సో మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇది న్యూ ఇయర్ పార్టీ కోసం మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం, అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళందరం కలిసి ఒక థీమ్ లాగా చేసుకున్నాం అనమాట. ఇది ఎలా తీసుకున్నాం అంటే, ఇది దుప్పట్టా రెడీమేడ్. అడుగుతారు కదా, ఇది రెడీమేడ్. విజయవాడలో రమా ఫ్యాబ్రిక్స్ అని ఉంది, దాంట్లో మా ఫ్రెండ్ వెళ్ళి కొనుక్కొచ్చింది. సో ఈ దుప్పట్టా వచ్చి రెడీమేడ్, ఈ బెల్ట్ వచ్చి మేము టైలర్తో స్టిచ్చింగ్ చేయించుకున్నాం. ఈ టాప్ వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, కావాలని వీ నెక్ ఉండాలి, ఫుల్ హ్యాండ్స్ ఉండాలి అని అనుకొని. అండ్ మీకు ఇంకో క్లిప్పింగ్ పెడతాను, ఫుల్ డ్రెస్ చూపిస్తాను. జార్జెట్ క్లాత్ తీసుకొని, లేస్ తీసుకొని బాటమ్ కుట్టించుకున్నాము. ఇది ఈ తల్లోది అందరం ఒకేలాగా ఉండాలి అని చెప్పి అది కూడా కొనుక్కున్నాము. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ 99.9% సిల్వర్ అంటారు కదా. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్. యాక్చువల్లీ నాకు కాదు, మా భవిష్యకి ఓణీ ఫంక్షన్ అప్పుడు మా అపార్ట్మెంట్లో ఫ్యూ ఫ్రెండ్స్ కలిసి, వాళ్ళందరూ కలిసి సిల్వర్ జ్యువెలరీ సెట్ లాగా, ఇయర్ రింగ్స్, నెక్లెస్ అలా సెట్ లాగా గిఫ్ట్ చేశారనమాట. సో ఆ జ్యువెలరీని నేను ఇలా వాడేసాను. సో ఇదనమాట నా డ్రెస్ అయితే భలే నచ్చిందబ్బా, ఎంత బాగుందో అసలు. చూసి అందరూ ఇంట్లో కూడా భలే ఉంది అంటున్నారు. ఇప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు స్టేజ్ మీద ఇంకా మా మిర్రర్స్ అలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో అదనమాట ఇది. ఇక నుంచి ఇప్పటిదాకా చాలా గ్యాప్ ఇచ్చేసాను. 6 డేస్కి 1 వీక్ కూడా వీడియోలు పెట్టలేదు. బట్ 2024 నుంచి మళ్ళీ మార్చేస్తా. ఆల్టర్నేట్ డే కాకపోయినా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పక్కా వీడియోస్ వస్తాయి. అండ్ మన మెయిన్ థీమ్ వెయిట్ లాస్ని బేస్ చేసుకుని ఎక్కువ ఉంటాయి. వేరే చేయడం అయితే నా వల్ల కాదు. ఫంక్షన్ అంటే చేసాం కాబట్టి చూపించాము, అయిపోయింది. ఇంక నెక్స్ట్ మళ్ళీ వేరే కాకపోయినా ఎక్కువ శాతం ఈ వీడియోసే కవర్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను పార్టీకి వెళ్తున్నాను. మీరు కూడా మీ న్యూ ఇయర్ పార్టీని చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ కొత్త సంవత్సరాన్ని చాలా హ్యాపీగా మొదలు పెట్టండి. బాయ్.
ఇదిగోండి మా సెలబ్రేషన్స్ అయితే అది స్టార్టింగ్లో ఇంకా అప్పుడప్పుడే ఒక్కొక్కళ్ళు గ్యాదర్ అవుతున్నారు. 6 అని చెప్పాము, 6 అంటే 7 కన్నా గ్యాదర్ అవుతామని చెప్పి. బట్ షార్ప్గా అందరూ అనుకున్న టైంకి వచ్చేసారు. మా ఆంటీ వాళ్ళు అయితే డాన్స్లు ఇరగతీస్తారు అబ్బా. అసలు ఎంత స్పోర్టివ్గా, ఎంత ఎంకరేజింగ్గా అంటే వాళ్ళని చూస్తే మాకు కూడా అబ్బా మనం కూడా చేయాలి అంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నవాళ్ళు, కొంచెం బిడియంగా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వేయాలంటే బిడియంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. ఇందుగా ఓకే మనం కూడా వేయొచ్చు అని చెప్పి. నేను క్లిప్పింగ్ తీస్తుంటే మా ఆంటీ అడిగారు అనమాట, గౌతమి నన్ను కూడా చూపించవా మీ ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పి. అంటే తప్పకుండా ఆంటీ అని చెప్పి పనిమాల నేను వాళ్ళని క్లిప్ కూడా తీశాను. సో ఇదిగోండి మా వాళ్ళు ఎరగ తీస్తారు డాన్సులు. ఇక పిల్లలేంటి పెద్దవాడు నేను అన్నీ తీయలేదబ్బా, ఎందుకంటే అందరికీ కొంతమందికి ఉంటుంది కదా ఇది ఓకే మనం చూపించాలి వద్దు అనేది. అందుకని చెప్పి నేను అన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ మీరు కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.